viewers, welcome to GITS Super Taste. GITS వారి ప్రొడక్ట్స్ అన్ని కూడా 3 ఈజీ స్టెప్స్ తో సూపర్ టేస్ట్ మనందరికీ అందించడం జరుగుతోంది. సో ఇవాల్టి గిట్స్ సూపర్ టేస్ట్ కూడా చక్కటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ తో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. హలో సాధన. హాయ్, వెల్కమ్ టు గిట్స్ సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నావు సాధన? యా సూపర్ గా ఉన్నావా? సో సూపర్ గా ఉన్నావు కాబట్టి సూపర్ టేస్ట్ లో చక్కటి సూపర్ రెసిపీస్ ని పరిచయం చేసేస్తాను. సో అన్ని సూపర్ అన్నమాట ఎపిసోడ్ లో. ఓకే, సో ఫస్ట్ ఏ రెసిపీని చేసి చూపించబోతున్నావు? ఆలుగడ్డతో మురుకులు. ఆలుగడ్డతో జంతికలు అంటారు కదా, ఆలుగడ్డ వేసి జంతికలు చేస్తాను. మామూలుగా ఆలుగడ్డతో ఫ్రై తెలుసు, కుర్మా తెలుసు, పులుసు తెలుసు, ఇన్ని తెలుసు. ఆలుగడ్డతో మురుకులు ఇదొక వెరైటీ. ఇలాంటి వెరైటీలే మాకు కావాలి. ఎస్, వి వాంట్ దిస్ వెరైటీలు అన్నమాట. అంటే నార్మల్ ఫెస్టివల్ సంక్రాంతి, దసరా వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. సో ఆలు మురుకులు తయారు చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలుగడ్డ మురుకులకి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, బియ్యపిండి, ఉప్పు, బటర్, వాము, జీలకర్ర, నూనె. సో చూస్తారు కదండి ఆలు మురుకులకి కావలసిన పదార్థాలు ఏంటో. సో ఇంకా తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ సాధన ఏం చేద్దాం? బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగిస్తాం. ఓకే, సో ప్యాన్ హీట్ అయిపోయింది. సో ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి అంతే కదా. ఈ లోపు మనము ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము. ఓకే, ఇది బియ్యపిండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ బియ్యపిండి, ఇందులో వాము. ఓకే, కొంచెం బాగుంటుంది కదా, మన డైజెషన్కి చాలా మంచిది వాము. అండ్ జీలకర్ర కూడా కొంచెం టేస్టింగ్ బాగుంటుంది, ఇది కూడా డైజెస్టింగ్కి బాగుంటుంది. అండ్ బటర్. ఓకే, వెన్న లేని వాళ్ళు గీ వేసుకోవచ్చు. ఓకే, సో బటర్ లేకపోతే అవైలబిలిటీలో మనం దాని బదులు గీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి, రుచికి సరిపడా సాల్ట్. ఓకే, ఇది ఉడకపెట్టిన ఆలుగడ్డ తొక్క తీసేసి గుజ్జు చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఇది జంతికల గొట్టంలో ఇలా దీంట్లో వేస్తాం కదా మనము. సో పేస్ట్ చేసుకున్నాను నేను, మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు నువ్వు మిక్సీలో వేసుకున్నాను ఆలుగడ్డని ఉడకపెట్టి తొక్క తీసేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మరీ మెత్తగా అయితే అక్కర్లేదు, కొంచెం వాటర్ పోసి కొంచెం గట్టిగానే ఉండాలి. కొంచెం పేస్ట్ లాగా లైట్ గా వాటర్ యాడ్ చేసుకున్నాం. అంటే ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు పిండి, జంతికల పిండి ఎలా చేసుకుంటారో అలా రెడీ చేసేసుకుందాం. ఓకే, సో రెడీ చేసుకొని ఇందులో పెట్టేసుకొని ఇలా చేయడమే అంతే. నార్మల్గా హోల్స్వి తీసుకుంటారు, నేను స్టార్స్ది తీసుకున్నాను, ఆల్రెడీ పెట్టేసాను దీంట్లో. ఓకే, మధ్యకాలంలో చాలా మంది బాధపడేది ఒబెసిటీతో అండి. ఊబకాయం. చాలా మందికి వర్కౌట్స్ చేసే టైం లేక ఇతరతర కారణాల వల్ల చాలా మందికి ఒబెసిటీ అన్నది పెద్ద తలనొప్పిగా మారింది. సో శరీరంలో అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు రోజు పొద్దున పరగడుపునే 10 నుంచి 12 కరివేపాకు ఆకులని నమిలినట్లయితే మన శరీరంలోని అధిక కొవ్వు అన్నది కూడా బాగా కరిగిపోయి ఒబెసిటీ ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చు. సో ఒబెసిటీ ప్రాబ్లంతో బాధపడే వారందరూ కూడా ఈ చక్కటి చిన్న చిట్కాని ఈజీగా ఫాలో అయిపోండి. అనుష గారు, ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ, కావాలంటే ఈ పిండి బియ్యపిండి ఇంకొంచెం వేస్తూ యాడ్ చేస్తూ నేను ఇలా పిండి చేశాను. ఒక ముద్దలాగా వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేస్తూ బియ్యపిండి యాడ్ చేస్తూ
ఒక ముద్దలా వచ్చేంత వరకు దాన్ని కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి. సాఫ్ట్ గా రావడానికి అనేసి నేను కొద్దిగా ఆయిల్ దీని లోపల పెడుతున్నాను. ఓకే, కొంచెం సాఫ్ట్ గా వస్తుంది కదా. ఓకే, సాఫ్ట్ గా రావడానికి ఆ గొట్టంలో ఆయిల్ ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంది. అవునవును, సో అందుకని ఎందుకు సో అన్నీ ముందే ప్రీ ప్లాన్డ్ అనమాట సాధన. సో మళ్ళీ తర్వాత స్టక్ అయిపోయి ఎవరు పడతారా బాధలన్నీ అని చెప్పి ముందే చక్కగా అన్ని ప్రీ ప్లాన్డ్గా ఆయిల్ కూడా రాసేసి పెట్టింది, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే, ఓకే అండి, వేసేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ బాగా నేర్చుకున్నావు సాధన. నువ్వు ఎవరు నేర్పించారు? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ. ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దసరాకి అండ్ సంక్రాంతికి బాగా చేస్తామన్నమాట. ఓకే, మా పిన్ని, నానమ్మ, మా మమ్మీ ఇలాంటివి అందరం కూర్చొని చేస్తుంటాం అనమాట. సో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో అలా నేర్చుకున్నావు అనమాట ఈ ఆలు మురుకులు. ఒకటేసారి ఒక పెద్ద డబ్బా చేస్తాము. ఒకరు స్టవ్ దగ్గర కూర్చొని చేస్తూ ఉంటారు. అంటే కిచెన్లో ప్లాట్ఫామ్ కొంచెం హాల్లో పెట్టుకుంటాం. కొత్త సినిమాలు వేస్తారు కదా పండగకి 2-3 days ముందు, లేకపోతే జెంట్స్ అందరూ పైన పతంగ ఎగరేస్తూ ఉంటే లేడీస్ అందరూ హాల్లో ఇది పెట్టేసుకుంటాం. టీవీ కొత్త సినిమాలు వస్తాయి కదా, స్టవ్ పెట్టేసుకుంటాము. 2 స్టవ్స్ మీద ఒకరు మురుకులు చేస్తుంటారు, ఒకరు అప్పాలు చేస్తుంటారు. సినిమాలు చూస్తూ ఒకరు ఇంకా ఒకరు చపాతీ ముద్దలు చేసిస్తా ఉంటే ఒకరు అప్పాలు పూరి పిండితో ప్రెస్ చేస్తుంటారు, ఒకరు స్టవ్ మీద వేస్తుంటారు, ఇంకో సైడ్ ఇటు మురుకులు. మొత్తం నాకు 3 sisters. ఇంకా మాది పిన్ని, నానమ్మ, మమ్మీ అందరం కూర్చొని చేసేస్తాం కదా. ఓకే, ఇంకా అందరూ ఒక్కొక్క పని పంచుకొని అలా చేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ నేను కూడా మీ ఫ్యామిలీలో ఉండుంటే నేను కూడా ఒక ఇంపార్టెంట్ పని చేసేదాన్ని తెలుసా, తినడం. నేను అప్పుడప్పుడు అలాగే చేస్తుంటాయి. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే మనం కూడా తినడమే అనమాట. సో ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం. ఓకే, సో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చక్కగా ఒకళ్ళిద్దరని కాదు కానీ బోలెడన్ని వంటకాలు కదా. ఒకళ్ళు ఒక వంటకం, ఇంకొకళ్ళు ఇంకొక వంటకం, ఎన్ని నేర్చుకోవచ్చో నువ్వు. ఇప్పుడు టీవీలో చూసి, మ్యాగజైన్లో చూసి ఇదిగో ఇది బాగుంది ఇది చేద్దామని చూపించడం, అలా వెరైటీ చేస్తూ చేస్తూ ఇదిగో ఇలా వచ్చింది. ఇంకా కొంచెం బ్రౌనిష్ అవ్వగానే తీసేసుకుందాం. సో యాక్చువల్లీ మామూలుగా అయితే మనకి మురుకులు అవన్నీ అన్నవి చాలా పెద్ద ఐటమ్, బాగా కష్టపడాలి ఇవన్నీ. కానీ నువ్వు ఎంత సింపుల్గా చేసేసావు కదా, మరీ ఎక్కువ ప్రొసీజర్ ఏం లేదు. జస్ట్ అవన్నీ బ్యాటర్ అంతా కలుపుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడం. బ్రౌనిష్ అవుతున్నాయి. ఓకే, ఓకే, ఫైన్. ఇంట్లో చేసిన మురుకులు దీని చాలా రోజులు అవుతుంది. కమింగ్ పండగలు వస్తున్నాయి కదా. యా, మనకి ఇప్పుడు దసరా ఉంది, దీపావళి ఉంది, ఇంకా పూలెడు పండగలు ఉన్నాయి, అన్ని వరుస పెట్టి. ఓకే, సో సాధన ఆలు మురుకులు రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా టేస్ట్ చేసేస్తాను. సౌండ్ ఇక్కడ వరకు వస్తుంది కదా, క్రిస్పీగా. ఆలు ఫ్లేవర్ అసలు, అంటే ఫ్లేవర్ అని కాదు కానీ మురుకుల్లో ఇంత మంచి ఫ్లేవర్ నేను ఎప్పుడు తినలేదు తెలుసా. చాలా చాలా టేస్టీగా ఉంది సాధన. ఈ రెసిపీని నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను తెలుసా. అంత యమ్మీగా డెలిషియస్గా ఉంది. నేను మామూలుగా అందరికీ చెప్తుంటాను ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది అని చెప్పి. ఇది అసలు అంటే నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ ప్రొసీజర్. మురుకులు చేయాలంటే అదో పెద్ద తతంగం అని ఫీల్ అవుతాను నేను. అలాంటిది నువ్వు చాలా సింపుల్గా తేల్చి పడేసావు అనమాట. ఫెస్టివల్స్కి ఇలా కష్టపడనక్కర్లేదు, తొందరగా ఈజీగా చేసేస్తాం కదా. ఫెస్టివల్స్కి కంపల్సరీ అందరికీ పిండి వంటలు తినాలి అని ఉంటుంది, పైగా ప్రొసీజర్కి భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీని హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో చాలా చక్కటి రెసిపీని మా వ్యూవర్స్కి పరిచయం చేసావు సాధన. సో దీనికైతే నీకు 100కి 150 ఇచ్చేస్తున్నా నేను. మీరు గిట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855542789 కి కాల్ చేయండి.
మీ రెసిపీని వెంటనే గిట్ సూపర్ టేస్ట్@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.